నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ పై తెలుగుదేశం అధినేత పంచులతో యుద్ధం ప్రకటిస్తున్నారు. నువ్వు చొక్కాలు మడతబెడితే ప్రజలు నీ కుర్చీని మడతబెడతారంటూ హెచ్చరిక చేశారు. చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ. మంత్రి అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో కూర్చొని రివ్యూ చేశారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ తనపై ఈ విమర్శలకు పాల్పడిన ధూళిపళ్ల నరేంద్ర బహుశా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కనిపిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీని కూర్చీని లాక్కొని అతనిపై చెప్పులు విసిరించిన నైజం చంద్రబాబుదని, అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన తమ పార్టీలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆబ్వియస్గా ఈ ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి 2,50,000 మందికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్గా వారికి ఆ రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ మా ప్రభుత్వం మీద ఉంటుంది. సో వారు మా జెండాలు పట్టుకొని తిరగమని చెప్పి మేమేం పిలవం, అవసరం లేదు. సో దాన్ని ఏదో బూచిగా చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది అనేటువంటిది నా సలహా. ముగ్గురు చెప్పింది నాకేం అర్థం లేదు. అదే క్లియర్గా నిన్న మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మా పార్టీ స్టాండ్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కొత్తగా తీసి మరి ఆయన చెప్పిన లైన్ తీసుకొని, ఆయన చెప్పినటువంటి మాటను బేస్ చేసుకొని మా పార్టీ తరపు నుంచి ఏదైతే స్టాండ్ ఉందో స్టాండ్ చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ దాని మీద చర్చ పెట్టడం అనేటువంటిది ఉపయోగం లేదు నాకు తెలుసు. అమర్ గారు, ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైన అమర్నాథ్ ఎక్కడ పోటీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళ పేపర్లో ఎవరు రాశారు. మీరు అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అందరి తలరాతలు భగవంతుడు రాస్తాడు, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడని చెప్పాను. నా తలరాత గురించి, నా భవిష్యత్తు గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాను. నన్ను ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి నా మీద ఒక అపారమైనటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల గెలుపు కోసం అమర్నాథ్ ఉపయోగపడతాడని చెప్పి నమ్మాడు కాబట్టి నన్ను పెట్టాడు. అంతకంటే ఏం కావాలి? ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు సుబ్బారెడ్డి గారు ఈరోజు రాజ్యసభకి ఎన్నిక కాబడతా ఉన్నారు. వారి తాలూకా అవసరం ఇటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కానీ వారి అవసరం ఉంటుంది. వారితో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి, మా అందరి తాలూకా ఆలోచన కానీ, మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త తాలూకు విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, దానికోసం మేము కష్టపడతాం. దాంట్లో ఏ పాత్ర అమర్నాథ్ పోషించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయం మేరకు మేము పనిచేస్తాం. ఎవరన్నారు? ఎందుకు అన్యాయం? దేనికి అన్యాయం? పోటీ చేస్తేనే నీకు గుర్తింపు ఇచ్చినట్టు, పోటీ చేయకపోతే గుర్తింపు అనుకుంటే అది అమాయకత్వం. రాజకీయాల్లో పోటీ చేస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే లేదు. లేకపోతే రాజకీయాల్లో పోటీ తప్పితే వేరే పని ఉండదు అనుకుంటే అమాయకత్వం.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేది 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులే, 25 మంది ఎంపీ అభ్యర్థులే. మరి మిగిలిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలి? వారు పోటీ చేయట్లేదు కాబట్టి వారు అవమానంగా ఫీల్ అవుతారా, లేకపోతే ఇంకోటి ఫీల్ అవుతారా? పార్టీ బాధ్యత ఉంది, పేదవాడి తాలూకు భవిష్యత్తు మీద బాధ్యత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అవసరం రాష్ట్రానికి ఉంది. వీటన్నిటిని తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, దానికోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. సో అందులో అవసరమైతే ఆ పాత్ర పోషిస్తాం. నేను మొన్నే చెప్పాను, నేను గత నెల 15 రోజులు రాష్ట్రానికి పట్టుకొమ్మలు వాలంటీర్లేనని విశాఖ మంత్రి అమర్నాథ్ అన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరానీలో జరిగిన వాలంటీర్ల పురస్కార కార్యక్రమానికి ఎమ్మెల్యే మొత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో కలిసి పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రభుత్వంలో ఒక భాగమని, వాలంటీర్లకు వైసీపీకి ఎలాంటి సంబంధము లేదని స్పష్టం చేశారు. ప్రతి పేదవాళ్ళు కూడా రాబోయే తరం ఆ పేదవాళ్ళు భీమిలి నుంచి భాగ్యలక్ష్మి ప్రియా ప్రోగ్రాం. కొప్పనాతి కృష్ణమ్మ కుటుంబ సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన వారసులు అమలాపురం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అంతర్వేది రథయాత్రలో ప్రాధాన్యం కల్పించాలంటూ సంఘ అధ్యక్షులు కొల్లు బాబ్జీ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొప్పనాతి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అంతర్వేది దేవస్థానంలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నికుల క్షత్రియ సంఘాలన్నీ కూడా పాల్గొని సమైక్యతతోటి పోలీసు వారికి సహకరిస్తూ మంచిగా ఆనందంగా ఎప్పుడూ వెళ్ళే విధంగానే జరుపుకుని ఆనందంగా చేస్తూ అట్ ది సేమ్ టైం అంతర్వేది దేవస్థానానికి ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్గా మా వారసుల్ని అదే కుటుంబీకుల్ని కొప్పనాథ వారి కృష్ణమ్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అక్కడ పెట్టవలసిందిగా కోరుచున్నాం. మరి దాని గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. దాన్ని ఒకసారి 2008లో మరి డీసీ కోర్టులో మాకు అన్యాయం జరిగింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటుండగా అల్లూరు కృష్ణరాజు రాజోలు ఎమ్మెల్యేగా ఉంటుండగా మాకు అన్యాయం జరిగింది. దాన్ని ఆర్డర్ని పునఃపరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. అది చేస్తూ ఈ అంతర్వేది గజమాల యాత్రకి అందరూ మొత్తం అగ్నికుల క్షత్రియ సోదరులే కాదు, హిందూ సోదరులందరూ కూడా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క యాత్రని జయప్రదం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా. 2 రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో అమలాపురంలో పార్టీ నేతలు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీఎస్ ఖాదర్ పాషా పర్యవేక్షణలో రామచంద్రాపురం డీఎస్పీబీ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. వారి వద్ద నుండి 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ క్వారిటీ నగరం మండల కేంద్రంలో డీడీపీ బీసీల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం బీసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో బీసీ సామాజిక వర్గ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపై, దాడులపై వివిధ బీసీ కుల సంఘాలు ప్రసంగించారు. రాజకీయంతోనే లబ్ధి పొంది ఇంతవరకు రాజకీయంలో బతికిన
ఒక పనికిమాలిన దొంగలు, పనికిమాలిన ఎమ్మెల్యేలు ఇందులో నన్ను ఇబ్బంది పెట్టించాలని చూస్తున్నారు. దీనికైతే తగ్గే ప్రసక్తే లేదు. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ చంద్రబాబు నాయుడికి నచ్చిన నాయకుడు డాక్టర్ థామస్. పని చేస్తే సేవకుడు, పని చేయించేవాడు పాలకుడు, పని చేస్తూ పని చేయించేవాడే డాక్టర్ థామస్. రాష్ట్రంలో బీసీలకు అన్ని రంగాల్లో రాణించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పాటుపడుతోందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం రేకులకుంట గ్రామ పంచాయతీలో వెలసియున్న శ్రీ శ్రీ రాణిబావి గంగమ్మ తల్లి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణం భూమి పూజ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా మన జగనన్న ప్రభుత్వంలో ఏ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ రకంగా రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చారో, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర వరకు, ఎంపీల దగ్గర వరకు, ఎమ్మెల్సీల దగ్గర వరకు, కేబినెట్ మంత్రుల వరకు, రాజ్యసభ ఎంపీల వరకు ఏ రకంగా ఎటువంటి ప్రాముఖ్యత ఆయన ఇస్తా ఉన్నారో, దాదాపు ఆయన కేబినెట్ మీరు చూస్తే 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన మంత్రులను కనిపిస్తారు. అదేవిధంగా రాజ్యసభ మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్సీలు ఒకసారి చూడండి. మరి ఎటువంటి రాజకీయంగా ఎంతటి ప్రాముఖ్యత, మీ వాయిస్ గట్టిగా శాసనసభల్లో, శాసన మండలిలో, పార్లమెంటులో మీ వాయిస్ గట్టిగా వినిపించడం కోసం మరి పెద్ద ఎత్తున మరి ఆయన చాలా మందికి అవకాశం ఇస్తా ఉన్నారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా కృష్ణయ్య గారు మన రాజ్యసభ ఎంపీ, ఆయనకు మామూలుగానే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, చక్కటి వాయిస్ ఉంది, బీసీల సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలరు. అతన్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో పాడిన పాటను నిరుద్యోగ కళాకారులు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనాలోచితమైన పాటలతో విమర్శించిన ప్రభుత్వ ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆనాటి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకృష్ణన్ సారథి కళాకారుల ఎంపిక విషయంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాంస్కృతిక సారథి కళాకారులు మొన్న నల్లగొండ కేసీఆర్ సభలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రండ రేవంతు అనే పాట పాడడం జరిగింది. ఈ సాంస్కృతిక సారథి కళాకారులకు ఇది తగదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. కానీ వాళ్ళు ఒక పార్టీకి తొత్తు అయి ఆ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు పైసలు దండుకొని అయ్యో మేము ప్రభుత్వ ఉద్యోగులమని మర్చిపోయి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి పాటలు పాడు తగదు. గతంలో కూడా వాళ్ళు ఈ సార్వత్రిక ఎలక్షన్లలో ప్రజా ఆశీర్వాద సభలలో చిటాపటా చినుకులకు ఎడదినవరో రేవంతు, నువ్వు ఏడవన్నవరో రేవంతు అని మానుకోట ప్రసాద్, మధ్యల సందీపు, మన గంగా పోతింక వాళ్ళ పేర్లున్నాయి. ఈ మేడ్చల్ జిల్లా కళాకారులు మొత్తం ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులు మొన్న నల్లగొండ కేసీఆర్ సభలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రండ రేవంతు అనే పాట పాడడం జరిగింది. ఈ సాంస్కృతిక సారథి కళాకారులకు ఇది తగదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరేట్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈవీఎంలు అమర్చేందుకు రూపొందించిన రేఖల నమూనాను
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికలకు రోడ్ల భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీ చేసి అధికారులకు పనులు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు R&B డిపార్ట్మెంట్తో రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి, స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ JNTU కాకినాడలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు EVMs ఎక్కడ స్టోర్ చేయాలి, దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా EROs ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రాసెస్ అంతా ముందుగా తీసుకుంటున్నాము. దీంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది. ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ మనకి. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ నగరాల పేర్లు మార్చాలనడాన్ని ఖండిస్తున్నట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధిష్టానం దృష్టిలో పడాలని, ఆయన కూడా పోలరైజేషన్లో ఒక భాగస్వామి కావాలని చెప్పి ఆలోచన లేకుండా మాట్లాడుతుండు. గుజరాత్లో, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫస్ట్ మీ వాళ్ళను అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పు. ఎందుకంటే ఇక్కడ ఏదో కొత్తగా వచ్చినావు, ఏదో విధంగా లైమ్ లైట్లోకి రావాలని పనికిరాని మాటలు మాట్లాడొద్దు. గుజరాత్లో 30 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ అహ్మదాబాద్ అనే సిటీ ఉంది. ఇంకా భారతదేశంలో ఈరోజు బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్రలో ఔరంగాబాద్లు ఉన్నాయి, అహ్మదాబాద్లు, ఔరంగాబాద్లు చాలా బాధలు ఉన్నాయి. సో మీరు దయచేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణలో మీ యొక్క ఆలోచనను తెలంగాణ ప్రజలకు అంటగట్టొద్దని, ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి 60 రోజులైంది. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేస్తామే తప్ప మీలాంటి చెత్త ఆలోచనల కోసం పనిచేయం. ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న తెలంగాణలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా నిజామాబాద్ ప్రజలు గెలిపించిర్రు. ఓ మంచి ఆలోచనతోటి నిజామాబాద్ ప్రజలకు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిన రాష్ట్రాన్ని మనం ఎలా గాడిలోకి తెచ్చుకోవాలని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొత్త బిచ్చగానికి పొద్దెరగనట్టు కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి సూర్యనారాయణ గారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే హైదరాబాద్కు, ఆదిలాబాద్కు, నిజామాబాద్కు, వరంగల్కు పేర్లు మార్చాలట. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాలి. గణపతి నగరంలోని పైడితల్లమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా పైడితల్లమ్మ ఉత్సవ విగ్రహాన్ని పసుపు నీళ్ల బిందెలతో వైభవంగా ఊరేగించారు. ఊరేగింపు ముందు మహిళల కోలాటం ఆకర్షణంగా నిలిచింది. ఆలయ ధర్మకర్త కందుల చిన్నయ్య స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు పట్టణంలో ప్రధాన వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.